ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న సినిమా ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. పాయల్ కపాడియా దర్శకత్వంలో హిందీ, మలయాళం, మరాఠీ భాషల్లో తెరకెక్కిన డ్రామా ఇది. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై ఎన్నో అవార్డులు దక్కించుకున్న ఇండియన్ సినిమా ఇది. మే నెలలో కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రదర్శించారు. అలాగే మరో 4 ఫిలిం ఫెస్టివల్స్ లోనూ ప్రదర్శన జరిగింది. ఇప్పుడు ఈ సినిమా 82వ గోల్డెన్ గ్లోబ్స్ పురస్కారాలకు 2 నామినేషన్స్ దక్కించుకుంది. బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ విభాగాల్లో ఈ చిత్రం నామినేషన్లు దక్కించుకోవడం విశేషం. గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ అయిన తొలి భారతీయ మహిళగా పాయల్ కపాడియా రికార్డ్ క్రియేట్ చేశారు. ముంబైలోని ఓ నర్సింగ్ హోమ్ లో పనిచేసే 2 నర్సుల కథా నేపథ్యంలో పాయల్ కపాడియా తెరకెక్కించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో కని కుశృతి, దివ్యప్రభ కీలక పాత్రల్లో నటించారు. సినిమాలోని ప్రతి సీన్ ను ఎంతో అద్భుతంగా డైరెక్ట్ చేశారు డైరెక్టర్ పాయల్ కపాడియా. ఇకపోతే గతంలో బెస్ట్ నాన్ ఇంగ్లీష్ ఫిలిం, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో పోటీపడి RRR చిత్రంలోని నాటు నాటు పాట అవార్డు దక్కించుకుంది. ఇక ఈసారి అందరి దృష్టి ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ సినిమాపైనే ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని దక్కించుకుంటుందని మూవీ లవర్స్ భావిస్తున్నారు. ఇక మరోవైపు 10 నామినేషన్లతో ఫ్రెంచ్ చిత్రం ఎమిలియా పెరేష్ అవార్డు దిశగా దూసుకుపోతోంది. జనవరి 5న ఈ పురస్కార వేడుక జరగనుంది.